యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై జయ క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై జై జయ క్రీస్తు రక్తం జై జై పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ గౌరవములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ గౌరవములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ గౌరవములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ప్రత్యేకంగా మన విచారణ నుండి ప్రథమ దివ్య సప్రసాదాన్ని, భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించబోతూ ఉన్న బిడ్డలందరి కోసం ప్రార్థించుదాం. ప్రత్యేకంగా దైవ అనుగ్రహాలను పొందబోతూ ఉన్న, దైవ అనుగ్రహాలను పొందడానికి సిద్ధమవుతూ ఉన్న మన చిన్నారి బిడ్డలను బాలియేసుకు సమర్పిస్తూ, సప్రసాదనాథునికి సమర్పిస్తూ ప్రత్యేకంగా ఆ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు తమ సహృదయముతో అందరికీ భోజనాన్ని సమకూరుస్తూ ఉన్న మరియరాణి గారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఈ రోజున కుటుంబం అంతా కలిసి, విచారణంతా కలిసి జపమాలను జపిస్తూ, అమ్మను గౌరవిస్తూ, అమ్మ ద్వారా దేవుణ్ణి మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధనలో ప్రత్యేకంగా బిడ్డలను సమర్పిస్తూ, వారి కోసం ప్రార్థిస్తూ, వారికి మంచి భవిష్యత్తును దయచేయమని మన కుటుంబాల కోసం ఆ తండ్రిని ప్రార్థిస్తూ, ఈ ఆరాధనలో ఆ సప్రసాదనాథుణ్ణి ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, గౌరవిస్తూ సన్నుతించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, ఏకదేవా స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం, మరియ తనయుడా స్తోత్రం, బాలయేసువా వందనం, బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం, బాలయేసువా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసువా యేసువా, నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఘనత. నీకే ఘనత. యేసువా యేసువా, యేసువా యేసువా, మా జీవమా, మా జీవమా, మా ప్రాణమా, మా ప్రాణమా, మా శరణమా, మా శరణమా, మాలోనికి రండి, మాలోనికి రండి, మా బిడ్డల్లోనికి రండి, బిడ్డల్లోనికి రండి, మా కుటుంబంలోనికి రండి, మా కుటుంబంలోనికి రండి, మమ్ము దీవించండి. మమ్ము దీవించండి. యేసువా యేసువా, మా దైవమా, మా దైవమా, మా జీవమా, మా జీవమా, మా ప్రాణమా, మా ప్రాణమా, మా శరణమా. మా శరణమా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఆత్మదేవుణ్ణి మనలోనికి ఆహ్వానిస్తూ, మనలోని ఆ తండ్రి దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలో మనకు నేర్పించమని భక్తి విశ్వాసముతో ఆ తండ్రిని ప్రార్థిస్తూ, మనల్ని నడిపించబోతూ ఉన్న డొమినిక్ ఫాదర్ గారిని ఆత్మవరాలతో నింపమని
వాక్యముతో మనలను బలపరచమని పవిత్రాత్మ సర్వేశ్వరుని వేడుకుంటూ ఒక పవిత్రాత్మ గీతం ద్వారా మనం ప్రభువుని ప్రార్థించుదాం. పాట నెంబర్ 989. పాట నెంబర్ 989. దయచేసి అందరూ నిలబడండి. దయచేసి అందరూ నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకోండి. దేవుని సాన్నిధ్యానికి వచ్చా. ఇశ్రాయేలీయుల కన్నీరు చూసినటువంటి ప్రభు, వారి ఆక్రందను విన్నటువంటి ప్రభు, అదిగో మేఘమండలము నుండి దిగివచ్చి, ఆకాశము నుండి దిగివచ్చి, హోరేబు పర్వతం మీద గొర్రెలు కాచుకుంటున్నటువంటి మోషేకు మండుతున్న పద ద్వారా సాక్షాత్కరించాడు. దైవ మందస్సుములో ఉన్న ప్రభు, దేవాలయములో ఉన్న ప్రభు ఇదిగో ఈ ప్రాంగణములోకి, ఈ పవిత్ర పీఠం మీదకి, ఈ కలశంలోకి వహించేసి వచ్చారు. నీతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రభు. నీ కన్నీరు తొడవాలని ఆశపడుతున్నాడు ప్రభు. నీ ఆక్రందను విన్నాడు. విందాం. మోషే యెహోవా దేవుని మాట విన్నట్టు, రా దగ్గరికి రా, నీతో నేను 2 మాటలు మాట్లాడాలి, నీకు శక్తినివ్వాలి, నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను విడిపించుకొని రావాలి, నడిపించుకొని రావాలి, రా దగ్గరికి రా అన్నాడు ప్రభు. మోషేని పిలిచిన ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ పొద దగ్గరికి రమ్మంటున్నాడు. ఈ పవిత్ర పీఠం మీద మండుతున్న పొద ఉంది, పిలుస్తున్నాడు, దగ్గరికి రా, సందేశం విందాం. ఆ సందేశాన్ని అర్థం చేసుకొనుటకు ఆత్మీయమైన శక్తినివ్వమని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, వేంచేయుమా, బలపరచుమా, నడిపించుమా.
ఆత్మదేవా దిగిరం పరిశుద్ధాత్మదేవా దిగిరం. అందరూ గట్టిగా చెప్పలాడుతూ పరిశుద్ధాత్మదేవా దిగిరం. ఆత్మీయ కన్నులను తిరుమయ నీ జ్ఞానము శక్తిని యుమయా. అందరూ గట్టిగా చెప్పలాడుతూ ఆత్మదేవా దిగిరం పరిశుద్ధాత్మదేవా దిగిరం. అందరు గట్టిగా చెప్పలాడుతూ ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవా మా మీదకు వేం చేసి రండి, మీ సప్తవరాలతో దీవించండి. మాపై దిగిరం అందరూ గట్టిగా చెప్పలాడుతూ దిగిరం మాపై దిగిరం మీ వరములతో దీవించుటకు మీ ఫలములతో మము నింపుటకు దిగిరం మాపై దిగిరం దిగిరం మాపై దిగిరం పరిశుద్ధాత్మదేవా దిగిరం దిగిరం మాపై 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 దిగిరం
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా, పవిత్రాత్మదేవ, వేం చేసిరండి, మా మీదకు వేం చేసిరండి, మమ్మల్ని మీ ఆధీనంలోకి తీసుకోండి. అయోగ్యులం, అల్పులం, పాపాత్మలం, మట్టి నిండు పుట్టాం, నీటి బుడగ లాంటి వాళ్ళం. దేవా, నీతో గడపాలని ఈ బిడ్డలెంతో ఆశతో వచ్చారు నీ పాద సన్నిధికి. లోకమంతా కూడా ఎవరి పనుల్లో వారున్నారు. కొందరు టీవీల ముందున్నారు, కొందరు ఫోన్లతో బిజీగా ఉన్నారు, కొందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, వంట వార్పుల్లో ఉన్నారు. కానీ దేవా, ఈ బిడ్డలు నీతో గడపాలని, నీలా మారాలని ఆశపడి వస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు, నీవిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎక్కడో దూరాన పని చేసుకుంటున్నటువంటి నన్ను ఇదిగో నా బిడ్డలతో మాట్లాడు అని తీసుకొని వచ్చా. ఏమో ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది నీ సందేశం, గొప్ప సందేశం వినిపించటానికేమో, నా పరిచర్య ఇక్కడ అవసరమేమో, అందుకే తీసుకొని వచ్చా. ఎన్ని పనులున్నా వెళ్ళమన్నావు, ఈ బిడ్డలకు సందేశం అని పంపించావు. నీకు స్తోత్రం. అయోగ్య సేవకుడనైన నన్ను ఈ రాత్రికాల సమయాన పవిత్రపరచండి. నీ సన్నిధిలో నిలుచుంటకు కూడా అర్హత లేని వాడిని. దేవా, నా హృదయమును, నా నోటిని, నా అంగుళమును పవిత్రపరచు ప్రభు. హా చెడితిన దేవా, నేనా నీ పరిశుద్ధ వాక్యమును నీ ప్రజలకు వినిపించేది అన్నాడు యెషయా. నిజమే ప్రభు, పాపాత్ముడును. ఇదిగో అగ్నిని పంపించు, నా నాలుకను మండించు. నా నోటిని, నా అంగుళమును, నా హృదయమును పవిత్రపరచు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ పవిత్రపరచు. వాక్యం ఫలించాలి ప్రభు. నీ వాక్కు నిష్ప్రయోజనము కాకూడదు. వాక్కు ఫలించాలి. నీకు వాక్కు ఫలిస్తే ఎన్నో జీవితాలు బలపడతాయి, బాగుపడతాయి. కృంగిపోయిన వారిని బ్రతికించింది నీ వాక్కు, పడిపోయిన వారిని లేవనెత్తింది నీ వాక్కు. ఇదిగో దేవా, కృంగిపోతున్నాం, బలహీనపడిపోతున్నాం. ప్రభు, నాతో మాట్లాడండి. నీలా మారాలని, నీతో ఉండాలని, నీలా మారాలని, నీలా మారాలని, నీతో ఉండాలని ఆశతో వచ్చావు. దీవించండి నా ప్రభు, నా దేవా. ప్రతి ఒక్కరిని ఆధీనంలో ఉంచుకోండి. ప్రతి బిడ్డ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని కంచెను వేయండి. ఇదిగో దేవాయ, ఈ పరిచర్యలో భాగస్థులవుతున్న గాయక బృందాన్ని, వాయిద్యకారులను,
ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను పవిత్రపరచండి. వారి వాయిద్యాలు పవిత్రపరచండి, వారి అంగుళాలు పవిత్రపరచండి, వారి స్వరాన్ని పవిత్రపరచండి. ఈ చిన్న ప్రార్థన నజరీయుడైన యేసు ఘనమైన నామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చోండి. అందరూ బాగున్నారండి? బాగున్నామండి. ఇప్పుడు తూర్పుగోదావరిలో కదా, బాగున్నారండి అంటారు. బాగున్నామండి. అయ్యగారు బాగున్నారండి అంటారు మమ్మల్ని. ఏమంటారు? అయ్యగారు బాగున్నారు. స్తోత్రం. అయితే అందరూ బాగున్నారు కదా? ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని దయ వల్ల అంతే కదా. ఎప్పుడు ఫాదర్స్ ఎవరు అడిగినా బాగున్నారండి అంటే దేవుడి దయ వల్ల బాగున్నా. ఆ మాట రావాలి. నీకు కష్టాలున్నా ఆ మాటే రావాలి, నీకు ఎన్ని సమస్యలున్నా ఆ మాటే రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బాగున్నారండి? దేవుని దయ వల్ల బాగున్నామండి. వెరీ గుడ్. ఇప్పుడు వాక్యం తీసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి వేశ్య వలన పుట్టినవాడు. మా అందరు శ్రద్ధగా ఆలకించండి. న్యాయాధిపతుల గ్రంథం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. బైబిల్ ఎత్తండి. చేతులు ఎత్తి, కొన్నిసార్లు బైబిల్ ఎత్తకుండా చేతులు ఎత్తేసి బైబిల్ ఎత్తండి. చూసారా ఆర్సీఎం వాళ్ళ దగ్గర ఎంత బైబిల్స్ ఉన్నాయా? వెళ్ళండి మిగతా సంఘాలు. మొన్న నన్ను బిలీవర్స్ చర్చ్ అని ఒక ప్రొటెస్టెంట్ చర్చ్కి వాక్యం చెప్పడానికి పిలిచారు. మొన్న మంగళవారం రాత్రి. చదువులేని ముస్లాం దగ్గర కూడా బైబిల్ ఉంది. చదువులేని ముస్లాం దగ్గర కూడా బైబిల్. కానీ మన ఆర్సీఎంలు ఎంత చక్కగా. ఆర్సీఎంలు మోసేవి ఏంటి తెలుసా? వాలెట్లు, ఇంకేంటి సెల్ ఫోను, ఇంకా పర్సు, ఇంకా ఇంకే వాటర్ బాటిలా? నువ్వు తెచ్చావని చెప్తున్నా. పువ్వులు, ఆభరణాలు, ఎంత చక్కగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలండి. ప్రతి ఇంట్లో, ప్రతి చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్లో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బైబిల్ ఉండాలి. అర్థమైందా? అందుకే సమహో మన ఆర్సీఎం సంఘం వాక్యంలో బలపడటం లేదు. దేవుణ్ణి మొయ్యాలి. దేవుణ్ణి మోస్తే మనల్ని మోస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఆ బిలీవర్స్ చర్చ్కి వాక్యం చెప్పడానికి వెళ్తే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది, కానీ మన చేతుల్లో ఉండదు. ఓకే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గట్టి చదువు తల్లి. గిలాదీయుడు యెఫ్తా మహాసూరుడు. గట్టిగా చదవాలి. అతడు ఆడవాళ్ళకి మీకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆయుధం నోరే. ఎంతైనా దాంతోనే సాధిస్తారు. ఇంక వేరే ఆయుధం, ఎందుకంటే చెయ్యెత్తి కొట్టలేరు కదా. ఒకే ఒక ఆయుధం ఏది? సో మగవాళ్ళు దసరా వస్తుంది, ఆయుధ పూజ చెయ్యండి. మగవాళ్ళు
దసరా రోజు ఆయుధాలు పూజ చేయండి. దసరా రోజు ఏం జరుగుతుంది? ఆయుధాలు పూజ. ఆయుధాలు వాడే ఆయుధాలు ఆ రోజు మన కోటలోని కత్తులన్నీ బయటకు తీసి పూజ చేస్తారా లేదా? చేస్తారు. సో దసరా రోజు భర్త దూపం పట్టుకొని వెళ్ళి ఆవిడ ముందు ఇలా తిప్పుతుండట. ఏంటండి నాకు దూపం వేస్తున్నారు అని అంటే, ఈరోజు దసరా కదవే. దసరా అయితే పిచ్చిదానా ఆయుధాలు పూజే అన్నాడు. అంటే మరి ఆయుధాలు పూజ, నీ నోటిని మించిన ఆయుధం ఏముంది అన్నాడట. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చదువు. అతడు అది గిలాదునొక వేశ్య వలన పుట్టినవాడు. గిలాదీయుడైన యెఫ్తా మహాసూరుడు. ఫస్ట్ వాక్యం ఏమనుంది? గిలాదీయుడు యెఫ్తా మహాసూరుడు. మహాసూరుడు. దేంట్లో? కండబలమున్నవాడు. కోర్తె మళ్ళీ ఎన్ని పళ్ళు రాలుతాయి? 32. ఎన్ని పళ్ళు? 30. నీకు 2 ఊడిపోయినట్టుకున్నాయి అప్పుడే. ఎన్ని పళ్ళు? 32 34? 32 పళ్ళు. కొందరికి దొంతులు వరుసలు వస్తాయి, అవన్నీ ఇంకెన్నో ఉంటాయి లేండి, బ్రష్ వెళ్ళకుండా లోపలికి. ఓకే, కోడితే 32 పళ్ళు రాలిపోతాయి. అంత మహాసూరుడు, కండబలం ఉన్నవాడు. చూస్తే భయపడాలి. 6 అడుగుల ఆజానుబాహుడు, పిక్కబలం కండబలం నిండుగా ఉన్నవాడు. ఎవరు? యెఫ్తా. ఏం పేరు? యెఫ్తా. యెఫ్తా. ఓకే, ఇప్పుడు చదువమ్మా. అతడు గిలాదునకు వేశ్య వలన పుట్టినవాడు. అతడు గిలాదునకు వేశ్య వలన పుట్టాడు. అంటే గిలాదుకి పెళ్ళయింది, పెళ్లి భార్య నుండి పిల్లలు ఉన్నారు. ఈ చిన్న చిలక్కొట్టుడు రెండోది ఏంటి? వేశ్య, ఇంకొక స్త్రీ ఆవిడ. సో ఆవిడికి బిడ్డ పుట్టాడు. అతడే యెఫ్తా. యెఫ్తా వేశ్య నుండి పుట్టాడు, వేశ్య వలన పుట్టాడు గిలాదికి. కానీ మహాసూరుడు. సో అప్పుడు ఏం జరిగింది అంటే, చదవండి. గిలాదు భార్యకు పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారైన పిదప, గిలాదుకి సొంత భార్యకి అంటే పెళ్లి భార్యకి పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవారైన పిదప యెఫ్తాను వెళ్ళగొట్టిరి. ఎందుకు వెళ్ళగొట్టారు? వేశ్య వలన పుట్టాడు కాదు. వేశ్య వలన పుట్టినందుకు పంపించి లేదు. అమ్మమ్మ ఆస్తులున్నాయి, చదువు అక్కడ ఉంది. నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మా తండ్రి ఆస్తిలో నీకు భాగము లేదు, పొమ్ము అనిరి. యెఫ్తా సోదరులు, మా ఆస్తిలో వేశ్య వలన పుట్టినవాడు ఏవి ఇల్లు లేదు, వాకిలి లేదు అనుకోండి. వేశ్య వలన, మహావేశ్య వలన పుట్టినా పంచుకోవడానికి ఏం లేదు కదా, అప్పుడు అంగీకరిస్తారు. కానీ ఆస్తులున్నాయి. అందుకే వీళ్ళు వయసుకు వచ్చిన తర్వాత అన్నారు, నువ్వు వేశ్య వలన పుట్టిన వాడవి, మా తండ్రి ఆస్తిలో నీకు భాగము లేదు, వేశ్య వలన పుట్టిన వాడివి అని ఎక్కడో మనస్సును గాయపరిచే మాటను మాట్లాడాను. అంతే కదా, తిట్టుకుంటారు కదా మీరు వీధుల్లోన, ఆ కొడక ఈ కొడక అని తగిలిస్తుంటారు కదా. అప్పుడు కదా అవతల వాడికి పౌరుషం వస్తుంది కదా. అంటే గాయపరిచే మాట. అంటే నువ్వు వేశ్యకు పుట్టావురా, తండ్రి కామన్ అయినా మీ అమ్మ ఒక వేశ్య అని అంత మాటని మహాసూరుడు. వాస్తవానికి ఆ మాట విన్న తర్వాత ఒక్కొక్కటి చెమడాలు తీసేయాలి,
తోలు తీసేయాలి, తొక్క తీసేయాలంటాం కదా, చేయగలడు. కానీ మనసు గాయపడి అక్కడ నుండి టోబుకు పారిపోయాడు. దేవుని బిడ్డలారా, గాయపరచొద్దు. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది. వద్దు, అర్థమైందా? గాయపరచొద్దు. మేము దేవుని సేవకులు మహాసురులు అవ్వచ్చు, సప్తవరాలతో అభిషేకింపబడవచ్చు, కానీ మాకు మనసు ఉంది. వద్దు, గాయపరచొద్దు, గాయపరచొద్దు, ఎవరిని గాయపరచొద్దు. గాయపరచావు అంటే అది నీ చేతకానితనం. వాళ్ళు డైరెక్ట్గా నీ ఆస్తిలో భాగం లేదురా, మేము ఇవ్వలేం అని చెప్పి పంపించడం వేరు. నువ్వొక వేశ్యకు పుట్టావని వాడి మనోభావాన్ని దెబ్బతీసి వాడి మనస్సును గాయపరిచి వాడు హృదయం మీద తన్నినట్టుగా చేసి ఆ విధంగా వెళ్ళగొడుతున్నారు, ఆ విధంగా వెళ్ళగొడుతుంది. ఏమండి, నీ భర్త నిన్ను తప్పుడుది అని వేలెత్తి చూపించి పంపించేస్తే ఎంత బాధపడతావు? సో అటువంటిదే చేశారు ఇక్కడ. సో గాయపరిచి, మనస్సును గాయపరిచి ఇంటి నుండి వెళ్ళగొడుతున్నారు. దేవుని బిడ్డలారా, వద్దు వద్దు. ఒకరినొకరు గాయపరుచుకొనకుడు, ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరినొకరు బలపరుచుకొనుడు. బలహీనుడైన వాణ్ణి బలపరుచుకోండి, బలపరుచుకోండి. అదే అంటాడు ప్రభు, ప్రోత్సహించుకోండి, బలపరుచుకోండి, గాయపరుచుకోవద్దు. ఎంత మాట అంటే అంత మాట అనేయటం ఇంట్లో ఇదైపోయింది. ఎంత మాట అంటే అంత మాట వాడేయటమే. భర్త మీద భార్య, భార్య మీద భర్త, లేదా అత్త కోడల్ని, కోడ అత్తని, ఇంట్లో అన్నదమ్ములు ఒకరికొకరు గాయపరుచుకోవటం. స్టాప్ దిస్ నాన్సెన్స్. గాయపరుచుకోవడం ఆపండి. అర్థమైందా? బలపరుచుకోండి, ఒకరినికరు ప్రోత్సహించుకోండి. సో ఇక్కడ మేము ఇవ్వలేము ఆస్తిని, మా తల్లిని మాత్రమే చేసుకున్నాడు మా నాన్న, మీ అమ్మ ఒక వేశ్య. సో వేశ్యాన్ని గాయపరిచి పంపించేశాడు. గాయపడిన వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఊరేసుకోవడానికి వెళ్ళలేదు, ఊరేసుకోవడానికి వెళ్ళలేదు, ఎక్కడో కష్టం చెప్పుకుందామని వెళ్ళలేదు, లేకపోతే భార్య తిట్టగానే, సాయంత్రం భార్య తిట్టగానే మగవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు ఇంకా రేటు తగ్గిపోద్దట. ఇంకేం, భార్య తిట్టకపోయినా వెళ్ళిపోతుంటారు, రేటు తగ్గిపోయింది కదా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? టోబుకు వెళ్ళాడు. నీ మనస్సు నీవు కృంగిపోతున్న సమయంలో, నువ్వు బాధపడుతున్న సమయంలో, నువ్వు నైతికంగా తక్కువైపోతున్న సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? టోబు దగ్గరికి వెళ్ళాలి. టాబు దగ్గరగా ఎక్కడికి? టోబు. టోబు ఏం చెప్పండి? టోబు. టోబు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎత్తబడిన దేవుని చెయ్యి. అర్థం చెప్పండి. టోబు అనగా ఎత్తబడిన దేవుని చెయ్యి. ఎత్తబడిన దేవుని చెయ్యి టోబు. టోబు అంటే ఏంటి? ఎత్తబడిన దేవుని చెయ్యి. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చచ్చిపోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. ఏంటి జీవితం, ఏంటి సంసారం, ఏంటి బాధలు. ఏలియా ప్రవక్త సహితం రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి ఎడారిలో పరిగెత్తుకుని ఆహాబు భార్య యెజబెల్ రాణి చంపేస్తుందని ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని భయంతో
అంతటి ఏలియా ప్రవక్త, అన్ని అద్భుతాలు చేసిన ప్రవక్తే చివరికి పరిగెత్తుకొని ఆవిడ నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఒక రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి అంటాడు, చాలు ప్రభు, నన్ను ఇంకా చావని, లెట్ మీ డై, ఎందుకు ఈ బ్రతుకు. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడికి అలాగనిపిస్తే మీకు రోజు అనిపిస్తుందని అనుకుంటాను నేను. అంతే కదా, రోజు అనిపిస్తుంది. దైవ సేవకుడు అన్నాడు, చాలు దేవా, ఎందుకు ఈ బ్రతుకు, చావని అన్నాడు రేగు చెట్టు దగ్గర. ఎక్కడన్నాడు? అంతే. చూడండి, రోజు ఏదో గొడవ. మొన్న అక్కడ గుంటూరులో ఎక్కడో మనం పేపర్లు చదవంలేండి కదా, పేపర్లో వేసాడు, భర్త ఏదో అన్నాడు, చిన్న 2 పసిపిల్లలు తీసుకెళ్ళి వాగులోకి దూకేసింది కాదు, తోసేసింది ఫస్ట్, తర్వాత దూకేసింది. 2 పసిపిల్లల్ని. తల్లేనా? భర్త ఏదో మాట అన్నాడు, వెంటనే పసిపిల్లలు 2 తీసుకొని వెళ్ళి నీటిలోకి తోసేసి తర్వాత ఆవిడికి ఎంతి, ఒకరి బాడీ దొరికింది, ఇంక 2 బాడీలు దొరకలే. ఎస్, మనందరమీ దైవ సేవకుడైన ఏలియా సహితం యెజబెల్ రాణికి భయపడి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెత్తుతూ ఎప్పుడైతే రేగు చెట్టు దగ్గరికి వెళ్ళాడో ఆ రేగు చెట్టు దగ్గర ఆగి అన్నాడు, చాలు దేవా, ఇక చావని, చంపేసి తీసుకెళ్ళిపో అన్నాడు. కృంగిపోతున్న సమయాల్లో, నువ్వు బలహీనమైపోతున్న సమయాల్లో, నువ్వు మానసికంగా బాధపడుతున్న సమయాల్లో చావు కాదు నీకు గుర్తు రావలసింది, డబ్బు కాదు నీకు గుర్తు రావలసింది, ఇంకొకటి కాదు నీకు గుర్తుకు రావలసింది, టోపు గుర్తుకు రావాలి. టోపు అనగా ఎత్తబడిన చేయి. మళ్ళీ చెప్పండి, టోపు అనగా ఎత్తబడిన దేవుని చేయి. టోపు అనగా ఎత్తబడిన దేవుని చేయి. టోపు అనగా ఎత్తబడిన దేవుని ఎత్తబడిన చేయి. టోపుకి పారిపోయాడు. ఎందుకు? వీళ్ళు చూసారా, నాన్న కామనే, కానీ మా అమ్మని వేశ్య అని తిట్టాడు. అంటే మా అమ్మ వేశ్య కదా, అంటే మా అమ్మ అంజి అయితే మిగతా మాట అనలేక అంజి అన్నాను. అంజి నేను అంజి కొడుకునన్నమాట. బాధతో మహాసూర్యుడే. అర్థమైందా? అందుకే మాట ఎంత బలవంతునైనా చంపేస్తుంది. అర్థమైందా? మైండ్ యువర్ లాంగ్వేజ్. నోరు అదుపులో పెట్టుకోండి ఇంట్లో. అర్థమైందా? మాట ఆయన ఒత్తు గెత్తు అన్నీ ఎలా ఉన్నాడు, మహాసూర్యుడని వాక్యం చెప్తుంది. అటువంటి వాడు మనసు చివిక్కుని బాధపడి ఇలాంటి మూర్ఖుల మధ్య ఉండకూడదు. తండ్రి కామనే కదా, మా అమ్మ దగ్గరికి వచ్చింది వాడే కదా, గిలాదే కదా, నా తండ్రే కదా వచ్చింది. వాళ్ళ తండ్రి నా తండ్రి ఒక్కడే కదా, అయినా నన్ను వేశ్య కొడుకు అంటున్నారు, మా అమ్మను వేశ్య అంటున్నారని చెప్పి అంత బలశాలి కూడా మనసు బాధపడి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? టోబుకు పారిపోయాడు. టోబు అనగా ఎత్తబడిన చెయ్యి. ఎవరు చెయ్యి? ఇందిరాగాంధీ ఎత్తింది చెయ్యి, రాజశేఖర రెడ్డి ఎత్తాడు చెయ్యి. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటే చెయ్యి ఎత్తడమే కదా. తెలుగుదేశం అంటే ఏళ్ళు చూపిస్తారు.
ఎత్తబడిన చెయ్యి. ఎవరి చెయ్యది? దేవుని చెయ్యి. మళ్ళీ చెప్పండి. టోబు అనగా ఎత్తబడిన దేవుని చెయ్యి. ఎత్తబడిన దేవుని చెయ్యి. అక్కడికి వెళ్ళాడండి. ఇప్పుడు చదువమ్మ, చాలా బాగుంటుంది యెఫ్తా గురించి. చదువు. టోబు మండలమున తలదాచుకొనెను. ఓకే. అచ్చట దుండుగులు కొందరు అతనితో చేరిరి. వారందరూ కలిసి పట్టణముల పైబడి దోచుకునే వారు. ఎత్తబడిన చెయ్యి అన్నటువంటి ఆ స్థలములో ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. వాళ్ళ పని ఏంటి? దోచుకోవడం. ఊరు పేరేంటి? టోబు. ఎత్తబడిన దేవుని చెయ్యి. కానీ అక్కడున్న జనాలు పెట్లు ఎత్తేస్తున్నారు, నగలు ఎత్తేస్తున్నారు, డబ్బు ఎత్తేస్తున్నారు. అంటే కొన్నిసార్లు ఊరు పేరు తెలియదు, ఊరు యొక్క గొప్పతనం తెలియదు. అర్థమైందా? ఇంటి పేరు కస్తూరివారు, ఇల్లు గబ్బిలాలు కంపట. ఇంటి పేరు ఏం పేరు? కస్తూరివారు. మీ ఇంటి పేరేంటో కస్తూరివారు. అచ్చమైన 16 అన్నాల, కానీ ఇల్లు గబ్బులాలు కంపు. చూసారా? మనం అంతే, పేరుకే క్రైస్తవులమే. మొన్న నా స్నేహితుడు ఒక ఆయన అన్నాడు, మా మరిదాల వాళ్ళు గిన్నె ఇది కూసామల్లయ్య కడుగుతున్నారు. ఆయన నన్ను కలవడానికి వచ్చాడు. ఫాదర్ అండి, ఎంత మంచి విశ్వాసులండి అన్నాడు. అని అప్పుడప్పుడు ఈ విశ్వాసులే పిశాచులు అయిపోతారండి అన్నాడు. అప్పుడు ఆవిడన్నది ఒక ఆవిడన్నది, మమ్మల్ని ఆ మాట అంటారా? మేము విశ్వాసులమే, మమ్మల్ని ఆ మాట అంటారా అని అంటుంది. అప్పుడు నేను అన్నాను, ఎందుకు అనకూడదు అన్నాను. ఎందుకంటే అక్కడ ఆ విచారణలో వెళ్ళిన ప్రతి ఫాదర్ మీద ఉత్తరాలు రాస్తుంటారు బిషప్కి. అప్పుడు నేను అడిగాను, ఏమమ్మా మరి మీరు విశ్వాసులే అయితే ఉత్తరాలు ఎందుకు వెళ్తాయి అన్నాను. మా విచారణలో జరిగిన విషయాలు ఇవి అక్కడ. అర్థమైందా? అందుకే ఇప్పుడు వరకు గుడి కట్టలేదు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు గుడి కడుతున్నా. 20 సంవత్సరాలు అయింది. చిన్న హాల్లో పూజలు జరుగుతున్నాయి. వచ్చిన ఫాదర్ మీద రాత్రుంటే మీకెందుకులే గుడి అని వదిలిచ్చారు అంతే. సో దేవుని బిడ్డల వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నా, విశ్వాసులే పిశాచు. విశ్వాసులు అని చెప్పుకోవటం, కానీ మనలో పిశాచులం అవుతున్నాం చాలాసార్లు. ఇంటి పేరు కస్తూరివారే, కానీ ఇల్లు గబ్బిలాల కంపు. టోబు ఎత్తబడిన దేవుని చెయ్యి అన్నటువంటి ఆ ఊర్లో ఏమెత్తుతుండ్రు? పెట్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు, నగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నారు, పుస్తులు ఎత్తుకెళ్ళిపోతున్నారు, వాటినాటి అన్నీ ఎత్తుకెళ్ళిపోవడమే వాళ్ళు. అరే ఊరి పేరేంటి? టోబు. టోబు అంటే అర్థం ఏంటి? ఎత్తబడిన దేవుని చెయ్యి. ఎత్తబడిన దేవుని చెయ్యి. పేరేంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి? కదండి, కదా. దీనా అంటే అర్థం ఏంటి తెలుసా? దీనా ఎవరు? దీనా ఎవరు? మా తుమ్మరాళ్ళలో దీనమ్మ ఉంది. మా తుమ్మరాణ అంటున్నారు. నా పంపించిన తర్వాత ఇంకా తుమ్మరాణ అంటారు ఏంటన్నా. దీనా అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని కుమార్తె. దేవుని కుమార్తె. కానీ దీనా మానభంగానికి గురయ్యింది. దేనికి తెలుసా? ఎందుకు దీనా మానభంగానికి? యాకోబుకి ఏకైక కుమార్తె, ఒకే ఒక్క కూతురు. ఆ కూతురు మానభంగానికి గురయ్యింది. రేపు చేసేసాడు ఒకడు. ఎందుకు తెలుసా? చక్కగా తయారవడం, అందంగా తయారయ్యి ప్రతిరోజు సాయంత్రం అమ్మకి నాన్నకి అన్నయ్యలకి ఎవ్వరికి చెప్పకుండా రోజు సల్లగాలికి వెళ్ళిపోతుండేది స్నేహితుల దగ్గరికి. ఆమె రాకపోకలన్నీ చూసి ఒకడు మానభంగం చేశాడు. ఆమె పేరేంటి? దీనా.
దేవుని కుమార్తె. కానీ ఆమె తల్లిదండ్రులు విధేయించడం కానీ, తల్లిదండ్రుల మాట వినడం కానీ, తల్లిదండ్రులకు చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకొని రోజు అన్నదమ్ములు తోడు లేకుండా వెళ్ళొస్తుంది, వెళ్ళడం రావటం. చివరికి ఒకడు మోహించి ఆమెని మనభంగం చేశాడు, ఆమెను చేర్చాడు. కాబట్టి తోబు దేవుడు ఎత్తబడిన దేవుని చెయ్యి అన్న ఊర్లో దొంగతనాలు జరుగుతాయి, దొంగలు ఉన్నారు. మనం అంతే, పెద్ద మన వంశాల గురించి గొప్పగా చెప్తాం. మా నాన్న ఐఏఎస్, ఐపీఎస్, మా బాబు జమీందారు, మా బాబు మున్సీబు. మేము మాత్రం గొప్పగా చెప్పుకోవడం కాదు, పేరుకి తగ్గ జీవితం కూడా ఉండాలి. అర్థమైందా? నేను మా బాబు హెచ్ఎం, మా అమ్మ టీచరు, మా బాబు చీఫ్ ఇంజనీరు కాదు. అర్థమైందా? నేను రోజు వాకింగ్కి వెళ్తుంటాను. ఉదయాన్నే 5 గంటలు లేచి ఎదురుగా పార్క్ ఉన్నది. ఆ పార్కు కానుకొని ఒక ఇల్లు ఉంటుంది, అద్భుతమైన డిజైన్తో కట్టిన ఇల్లు. దాని మీద మొత్తం ముట్టు కంపలు వేశారు. దాని మీద ఏమని రాసిందో తెలుసా? ఇదే జలవనరుల శాఖ, ఆ డ్యామ్స్ కట్టి శాఖని ఏంటంటారు, నీటిపారుదల శాఖ. ఆయన పేరు చీఫ్ ఇంజనీర్, కానీ కిందని ఏమన్నారు, నీటిపారుదల శాఖ అని పెద్ద పేర్లతో రాసి ఉంది. కానీ అన్ని డ్యాములు కట్టిన ఆయన ఇల్లు కట్టలే, అంటే బిడ్డల జీవిత నిర్మాణం చెయ్యలేదు. ఎంతో కష్టపడి తెచ్చిన జీతంతో కట్టిన ఇల్లుకి మీరు కాకినాడ వస్తుందండి, బ్యూటిఫుల్ హౌసెస్, ఎక్కడ లేని డిజైన్స్తో కడతారు ఇల్లులు, అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటుంది సిటీ. ఆ అద్భుతమైన డిజైన్తో కట్టుకున్న ఇల్లు నేను వాకింగ్ చేసినప్పుడు చూస్తుంటాను. జలవనరుల అది నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ అని పేరు పెట్టి అన్ని డ్యాములు కట్టుంటాడు, అది కట్టుంటాడు, ఇది కట్టుంటాడు, కానీ ఇల్లు తన బిడ్డల జీవిత నిర్మాణం చేయలే. వాళ్ళు కూడా ఆస్తుల కోసం గొడవలాడుకొని మొత్తానికి ఆ ఇంటి మీద ముట్టు కంపలేసేసి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, మా బాబు ఇంజనీరు, మా డాడీ హెచ్ఎం, అది ఇదని చెప్పుకోవడం కాదు, దానికి తగ్గ జీవితం ఇంటిలో ఉండాలి. ఎత్తబడిన దేవుని చెయ్యి అని టోబుకి పేరుంటే, కానీ అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. విశ్వాసులు అని చెప్పుకోవడం పిశాచుల్లాగా తయారవడం, వాట్ నాట్ ఆల్ గలాటా, ఆల్ నాన్ సెన్స్ అండ్ న్యూ సెన్స్ మన క్రైస్తవ వీధుల్లోనే ఉంటాయి. నిర్మోహమాటంగా మాట్లాడొచ్చు ఈ మాట. అర్థమైందా? క్రైస్తవులు విశ్వాసులు ఏంటమ్మా? మనము విశ్వాసులు. ఉందా? దానికి తగ్గ జీవితం ఉందా? టోబు అంటే ఏంటి? ఎత్తబడిన దేవుని చెయ్యి. కానీ అక్కడ దుండగులు, అక్కడికి పారిపోయాడు. అక్కడికి పారిపోయి తనను తాను తర్ఫీదిచ్చుకుంటున్నాడు. ఆ టోబులో గడుపుతూ ఉన్నాడు. ఎత్తబడిన దేవుని చెయ్యి దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ గడుపుతున్నాడు. అప్పుడు ఎవరైతే అంజి కొడక అని పంపించారో, వేశ్య కొడక అని పంపించారో వాళ్ళే దేనికి వచ్చారు తెలుసా? నువ్వు లేకపోతే మాకు భవిష్యత్తు లేదన్నారు. నువ్వు లేకపోతే మాకు రక్షణ లేదు. ఆ మాటలు చదివితే చదువమ్మా, ఆ మాటలు చదువు.
యెఫ్తా ఈ రీతిగా ఆ, దోపిడీ జరుపుచున్న కాలమందే ఆ, అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల మీదకి ఎత్తి వచ్చిరి. ఓకే. కనుక ఆ, గిలాదు పెద్దలు ఆ, టోబు మండలం నుండి ఆ, యెఫ్తాను తీసుకొని వచ్చుటకు వెళ్ళిరి. ఉమ్, వారు యెఫ్తాతో, నీవు మాతో రమ్ము, ఆ, నీవు మాకు నాయకుడు అయ్యేదివేని ఉమ్. అమ్మోనీయులతో పోరాడవచ్చును అనిరి. ఇప్పుడు వచ్చి ఎవరు వెళ్ళగొట్టారో వాళ్ళే మోకరించారు. వచ్చి ప్రతి కుక్క రోజు వస్తుంది అంటారు కదండి. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. అలానే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అనుకోకండి. అలా యెఫ్తా అన్నదమ్ముల్ని వదిలేసి వెళ్ళిపోయాడో టోబుకి, వెంటనే ఇశ్రాయేలుల మీద అమ్మోనీయులు దాడి చేసి వారిని ఆక్రమించుకుంటున్న సమయంలో, వారిని బానిసలుగా ఆధీనంలోకి తీసుకుంటున్న సమయంలో ఎవరు గుర్తొచ్చారు? యెఫ్తా గుర్తొచ్చాడు. అందుకే ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోకు, నిరాశ పడుకోకు. ఈరోజు నీది కాకపోవచ్చు, రేపు మాత్రం కంపల్సరిగా నీదయ్యే రోజు వస్తుంది. ఎప్పుడు నిరుత్సాహపడద్దు. యెఫ్తా జీవితమే మనకు ఒక ఆదర్శం. చూసారా, ఎవరైతే వెళ్ళగొట్టారో వాళ్ళే వచ్చి మోకరించారు. దేవుడు అలా చేస్తాడు, మోకాళ్ళు వేయిస్తాడు. వెర్ర వీగే వాళ్ళని మోకాళ్ళు వేయించే కాలం తొందరలోనే ఉంటుంది. చూసారా, ఆస్తులు ఉన్నాయి, మేము ఎందుకు ఇవ్వాలరా, నువ్వు వేశ్య కొడుకువని పంపించేశారు. కానీ వాళ్ళే ఇప్పుడు వచ్చి అర్థమైందా? మొన్న ఎవరో నాకు చెప్పారు, షాప్ పెట్టి చక్కగా వ్యాపారం చేస్తున్నవాడు, వాడి దగ్గర ఆ షాపులో పనిచేసిన వాడు ఒక ఆయన ఉండేవాడు. చివరికి పని చేసినాడట, షాపు ఓనర్ దివాలు ఎత్తేసిన తర్వాత అందులో పని చేసినాడు షాపు కొన్నాడట. ఎంత విడ్డోరు, ఎంత బాగుంది కదా, ఎంత బాగుంది. చివరికి షాపు కొన్నాడు. అదే షాపులో అప్పుడు వరకు ఓనర్గా బతికాడు కదా, ఇప్పుడు పని చేస్తాడు. నాకే మొన్న ఎవరో చెప్పారు, దేవుని బిడ్డలారా, అలా చేస్తాడు దేవుడు. ఎప్పుడు నిన్ను అత్యున్నతి ఎత్తబడిన దేవుని చెయ్యి. టోబుకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? టోబుకి. ఎత్తబడిన దేవుని చెయ్యి అక్కడుంది. అక్కడికి నేను వెళ్ళానా, ఏ చెయ్యి అయితే, ఏ నోరైతే ఎత్తిందో, ఏ కాళ్ళు అయితే నన్ను తన్నాయో, ఎవరైతే నన్ను వెళ్ళగొట్టారో ఒకరోజు నా ముందు మోకరిస్తారు. వచ్చి మోకరించి అన్నారు, నువ్వే మాకు దిక్కు అన్నారు. అప్పుడేమన్నారు? దిక్కులేని ఎదవా అని పంపించారు. ఇప్పుడేమంటున్నారు? నువ్వే మాకు దిక్కు అన్నారు. చూసారా, అందుకే బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి టోబుకి వెళ్ళిన వాడు ఏం చేశాడు అనంటే, ఎందుకు అంత విజయం సాధించాడు? ఇప్పుడు అమ్మోనీయుల మీద యుద్ధానికి తిరిగి వస్తాడు, వచ్చి విజయం సాధిస్తాడు. మరి టోబులో ఏం చేశాడు అనంటే 5 విషయాలు చేశాడు. ఒకటి, టోబుకు పారిపోయిన వాడు ప్రార్థన చేశాడు. ఫస్ట్ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇదో యావే నా బలము, ఎత్తబడిన దేవుని చెయ్యి అక్కడ ఉంది కాబట్టి నన్ను ఏదో ఒకరోజు లేవనెత్తుతాడని చెప్పి అక్కడికి వెళ్ళి, ప్రభు నన్ను దిక్కులేని వాడని పంపించారు, నన్ను వేశ్య కుమారుడని నన్ను ఇంటి నుంచి గెంటి వేశారు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన, దేవునితో గడిపాడు.
దేవుని బిడ్డలారా, నీవు నిరుత్సాహపడుతున్నావా? బ్రతుకు బండి భారంగా ఉందా? కదండి, బ్రతుకు జట్కా బండి ఏదో మన రోజా గారితో వచ్చింది కదా, అలాగా ఈ బండి భారంగా ఉందా? టోపుకి వచ్చే. ఎక్కడికి వచ్చేయాలి? టోపుకి వచ్చి, ఎక్కడికి వెళ్ళకు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నరులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, ఆ పాలకులను నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. టోబు అనేది ఉంది, అక్కడ వెళ్ళు, ఆ టోబు దగ్గర కూర్చో. ఎత్తబడిన దేవుని చెయ్యి అక్కడుంది, కూర్చో, ప్రార్థనలో గడుపు. సో ప్రార్థన చేశాడు. ఫస్ట్ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థన మనల్ని నిజంగా లేవనెత్తుతుంది. ఎస్, నిరుత్సాహాన్నంతటిని కూడా చల్లబరిచి వెంటనే మనల్ని లేవనెత్తుతుంది. రెండవది ఏం చేశాడు తెలుసా? యుద్ధంలో నేర్పరితనాన్ని నేర్చుకున్నాడు. టోబులు ఏం చేశాడు? యుద్ధంలో నేర్పరితనం నేర్చుకున్నాడు. మహాసూర్యుడే కానీ యుద్ధంలో ఆ నేర్పరితనం, యుద్ధంలో చాకచక్యం అది నేర్చుకున్నాడు. ఎలా యుద్ధం చేస్తే గెలవాలి అది నేర్చుకోవాలి. టోబులో ఎత్తబడిన దేవుని చెయ్యి దగ్గరకు వస్తే దేవుడు నీకు యుద్ధాన్ని నేర్పిస్తాడు. ఏంటి యుద్ధం? జీవితంలో ఎలా గెలవాలో నేర్పిస్తాడు, ఎలా నెగ్గాలో నేర్పిస్తాడు, ఏం చేస్తే నువ్వు పైకి వస్తావో నేర్పిస్తాడు, నీకు సలహాలు ఇస్తాడు. ఈ యుద్ధము యావేదే. చూశారా? యుద్ధ నేర్పరితనం. ఎత్తబడిన దేవుని చేయి దగ్గరికి వెళ్తే యుద్ధంలో, ఈ జీవితం అనే యుద్ధంలో ఎలా గెలవాలో నేర్చుకుంటా. చూసారా? ఈ యుద్ధము యావేదే అన్నటువంటి దావీదు ఒక చిన్న వడిసెల రాయి పట్టుకొని గెలుచుకొచ్చాడు. అలానే యుద్ధంలో గెలవడం నేర్చుకుంటాం, యుద్ధంలో రాణించడం నేర్చుకుంటాం, యుద్ధంలో ఓడిపోకుండా నిలబడడం నేర్చుకుంటాం. ఎత్తబడిన దేవుని చెయ్యి ఉంది, వెళ్ళు, టోబుకి వెళ్ళు. అర్థమైందా? అన్నీ కోల్పోయావా? లేదు, ఇంతేముందా? ఆ ఉన్నదాన్ని ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకుంటావు. ఎలా ఖర్చు పెట్టాలి, ఏది ఆదా చేయాలి, ఏది ఖర్చు పెట్టాలి, ఏది దాయాలి, ఏది అవసరం, ఏది అనవసరం. ఇది యుద్ధం తెలుసా? ఉన్న డబ్బుల్ని అత్యవసరానికి కొందరు వాడరు, అనవసరమైన దానికి వాడేస్తారు. ఒక 10,000 అలా శాలరీ రాగానే మీకేం గుర్తొస్తుంది? ఆడవాళ్ళకి ఏం గుర్తొస్తుంది? బట్టలు, నగలు, పిల్లల ఫీజులు గుర్తొస్తాయా? వస్తాయా? అటువంటి ఉంటే ఇంకేమి వస్తాయి, గుర్తొస్తాయమ్మా. ఆడాలు వస్తాయమ్మా, అయితే మంచిదే. మీ ఫోటోలు ఎట్టొచ్చు లోపల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యుద్ధం, నేర్పరితనం. సో టోబుకెళ్ళి ఒక ప్రార్థన చేయటమే కాదు, యుద్ధ నైపుణ్యాలను నేర్చుకుంటున్నాడు. యుద్ధ నైపుణ్యాలని నేర్చుకుంటున్నాడు. ఒక మనిషిని ఎలా గెలవాలి, యుద్ధంలో విజయం ఎలా సాధించాలి, గెంటి వేయబడిన నేను ఒకరోజు ఎత్తైన స్థానంలో ఎలా నిలబడాలి, మానసికంగా కృంగిపోతున్న నేను ఓడిపోకూడదు, గెలవాలి. దేవుడు బలాన్ని ఇచ్చాడు, కానీ యుద్ధ నైపుణ్యం తెలియదు, కానీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇక మూడవది ఏంటంటే, సామరస్యంగా ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నాడు. ఎక్కడా? టోబులో.
ఏం నేర్చుకున్నాడు? వీళ్ళు వచ్చి అడిగారు కదండి, అమ్మోనీయులు మా మీద దండెత్తుతున్నారని, మా భూభాగాలను ఆక్రమించుకుంటున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు మా భూభాగాలను ఆక్రమించుకుంటున్నారు అని. అప్పుడు అంటాడు, అరే గెంటేశారు కదరా నన్ను అంటే, మహాప్రభు తప్పు అయిపోయింది, యెఫ్తా నువ్వే మాకు దిక్కు, నువ్వు రావాలి, నువ్వు మహాసూరుడివి, బలవంతుడివి, బలశాలివి, నీ వల్ల మాత్రమే మాకు రక్షణ ఉంది, నీ వల్ల మాత్రమే మాకు భవిష్యత్తు ఉంది, రా అని పిలుస్తారు కదా. ఫస్ట్ యెఫ్తా చేసింది ఏంటి తెలుసా? అమ్మోనీయులకి కబురు పంపిస్తాడు, సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటే, రెండు రాజ్యాలు మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఏమన్నాడు? కూర్చొని మాట్లాడుకుందాం, సామరస్యంగా పరిష్కరించుకుందాం, మా భూభాగాలను వదిలేసి. చదువు 12వ వచనం నుంచి చదవండి. యెఫ్తా అమ్మోనీయులతో మంత్రాంగం నడుపుట అంటే అర్థం ఏంటి తెలుసా? చర్చలు, అది కదండి, చర్చలకు పిలవాలి ఫస్ట్. రెండు రాజ్యాల మధ్య, రెండు దేశాల మధ్య ఫస్ట్ చర్చలు జరుగుతాయి. డైరెక్ట్ యుద్ధం జరగదు. సో యెఫ్తా యుద్ధం జరగకుండా, ప్రాణ నష్టం కలగకుండా, రక్తం చిందించకుండా, ఎవరికి వారు సామరస్యంగా శాంతిగా బ్రతకాలి, రాజ్యాల మధ్య యుద్ధాలు జరగకూడదు అని చెప్పి మంత్రాంగం పన్నుతున్నాడంటే చర్చలు జరుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెనకున్న వాళ్ళు హల్లెలూయా, మధ్యలో ఉన్న వాళ్ళు హల్లెలూయా, ముందునున్న వాళ్ళు హల్లెలూయా, గుడి వైపు ఉన్న వాళ్ళు హల్లెలూయా, ఫాదర్ బంగ్లా వైపు ఉన్న వాళ్ళు హల్లెలూయా. నువ్వు హల్లెలూయే చెప్పాను కదా ఇప్పుడే, అలాగుందన్నమాట. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో టోబుకెళ్తే ఎత్తబడిన దేవుని చేయి దగ్గరికి వెళ్తే నువ్వేం నేర్చుకుంటావు తెలుసా? ఒక సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవటం. ఏం చేస్తాడంటే 12వ వచనం చదువు తల్లి. అమ్మోను రాజు వద్దకు దూతలను పంపి, నీవు మా దేశము మీదకి యుద్ధమునకు వచ్చుటకు కారణమేమి అని అడిగించెను. ఓకే, అడిగించాడు. అమ్మోను రాజు, దేనికి రా వచ్చేస్తున్నావు మా మీదకి? ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు? ఎందుకు మా రాజ్యం మీదకి వచ్చేస్తున్నావు? మా బ్రతుకేదో మేము బ్రతుకుతున్నాం కదా, మా వల్ల నీకేమైనా ఇబ్బంది అయ్యిందా? చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడు? మా వల్ల నీకేమైనా ఇబ్బంది అయింది. మీరు అంటారు కదా, మా పాప వల్ల ఏమైనా ఇబ్బంది అయింది నీకు అంటారు కదా. ఎందుకు రా పంపించేస్తాను ప్రతిసారి ఇంటికి అని మీ బాబులు అన్నారు కదా. ఈ బాబు కూడా అదే అన్నాడు. ఏమని? దేనికి వచ్చేస్తున్నారు? మా వలన మీకు ఏమైనా నష్టం కలిగిందా? మేము ఎవరైనా వచ్చి రెచ్చగొట్టామా యుద్ధానికి? దేనికి వస్తున్నారు? ఎంత చక్కగా, మా వల్ల నీకేమైనా నష్టం జరిగిందా? మా వాళ్ళు ఏమైనా మీ బోర్డర్ దాటి వచ్చారా? చూసారా ఎంత సామరస్యంగా. టోబుకెళ్తే మనుషులు ఎలా తయారవుతారు? సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చూస్తారు. చూసారా? తర్వాత చదవమ్మా. అమ్మోను రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలు వచ్చినప్పుడు అర్నోను నుండి ఇటు యాబోకు వరకు అటు యొర్దాను వరకు నా దేశమును ఆక్రమించుకొనిరి. ఇక శాంతియుతంగా నుండుటకు సముచితంగా మీరు ఆక్రమించుకున్న భాగములను మాకిచ్చివేయి, మాది మాకిచ్చేసి జవాబు పంపెను. ఎందుకురా మా భూభాగంలోకి వస్తారు? ఎందుకురా గొడవలు? ఎందుకురా యుద్ధాలు? యుద్ధం చేయడం వల్ల ఎన్ని నష్టాలు, ప్రాణాలు పోతాయి, రక్తపాతం అవుతుంది, పేదలం అయిపోతాం. బుద్ధి లేదు దేశాలకి, దేశాధినేతలకి. చివరికి ఆ కిమ్ ఉన్నాడు కదండి, ఎప్పుడు చూసినా
ఎవడ మీద బాంబు వేసేద్దామని చూస్తాడట. కిమ్ కొరియా. ఇంట్లో ఆ ఊరు దేశంలో ఆకలి చావులు ఉన్నాయట. దే ఆర్ డయింగ్ ఆఫ్ హంగర్. కానీ వీడికి బాంబు వేసేద్దాం ఎప్పుడు చూసినా. అర్థమైందా? కొంతమంది ప్రతిదానికి కోర్టుకు వెళ్ళిపోదాం, దావా చేసేద్దాం, లక్షలైనా ఖర్చు పెట్టేద్దాం అని ఇంట్లో వాళ్ళకి తిండి ఆటాడు, కోర్టులకు ఆడతాడట. సమస్యను పరిష్కరించుకో, సమస్యను పరిష్కరించుకో సామరస్యంగా. నాకు కండ ఉంది, నేను బండలాగా ఉన్నాను కాబట్టి వెళ్ళిపోదాం రండ్రా, ఒరే ఇప్పుడు వరకు టోపులో పెట్లు ఎత్తిన వాళ్ళు రండ్రా, పెట్లు అంటే అదే దొంగతనాలు చేసిన అందరు రండ్రా, వెళ్ళి తాడో పేడ తేల్చేద్దాం, వాడో వీడ తేల్చేసుకుందాం రండ్రా అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ చూస్తున్నాడు. టోబుకి వెళ్ళిన వాళ్ళు యుద్ధానికి కాలు దోరు. బాబు అమ్మ ఇంట్లో యుద్ధాలకు కాలు దోవరు, ఏదైనా సామరస్యంగా కుటుంబాల మధ్య, అత్తామామల మధ్య, లేకపోతే అటు ఇటు కాలు దువ్వేసుకోవడమే, కాలు దువ్వేసుకోవటమే. ఈరోజు అలా వెళ్ళి వెంగాపురం ఊర్లోకి వెళ్ళాను. ఒక కుటుంబ సమస్య, సంసార సమస్య ఎలాగైంది అయిపోయింది. పెళ్ళి అయిన 2 నెలల నుంచి గొడవలండి. ఇంక మాకు వద్దండి, విడాకులకి వెళ్ళిపోతున్నా. ఏ ఆకులు వద్దు కానీ పెళ్ళి చేయకముందే అన్నీ ఆలోచించాలి రబ్బాయ్. పెళ్ళి చేసిన తర్వాత పిల్లలను వదిలేసి ఆవిడని వదిలేసి విడగొట్టేస్తే పెళ్ళిలే పిల్లల్ని వదిలేసినోడని ఆడు ఊరి మీద ఉంటాడు, ఇంకెవడు ముందుకు రాడు. పిల్లల్ని వదిలేసినోడు ఇంక మా అమ్మాయిని ఏం చేసుకుంటాడని ఇంకెవడెత్తాడు పిల్లని. ఆవిడ కూడా మరి ఇంకా 2 పిల్లలు ఉన్న తర్వాత ఇంకెవడొచ్చి చేసుకుంటాడు. ఎవడో చేసి శంకుస్థాపన ఆడెందుకు పెంచుతాడు. నోరు మూసుకొని కూర్చొని పరిష్కరించుకోండి అని చెప్పి వచ్చాను కదండి. యుద్ధానికి కాలు వేయటమేనా? ఏది టోబు ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది? ఇళ్ళల్లో లేవు ఆ టోబు ఎక్స్పీరియన్స్. టోబు అంటే ఎత్తబడిన దేవుని చెయ్యి. ఆ టోబుకు పారిపోయిన వాడు కండబలం ఉన్నా, బండలాగున్నా, పిక్క బలం ఉన్నా, ఛాతి బలం ఉన్నా యుద్ధానికి సంగటి రాళ్ళు ఎత్తేసిన బాడీయే, కానీ సామరస్యంగా అది కావాలి. అర్థమైందా? టోబు ఎంత చక్కగా మంత్రాంగం చేస్తున్నాడు, చర్చలు జరుపుతున్నాడు. ఒక నాయకుడు లక్షణం ఇది, ఒక నాయకుడు లక్షణం. సామరస్యంగా 2 కుటుంబాల మధ్య సమస్యలు పరిష్కరించుకోవాలి, 2 దంపతుల మధ్య సమస్యను పరిష్కరించుకోవాలి. వెళ్ళాలి, 2-3 సార్లు వెళ్ళాలి, రావాలి, కూర్చోవాలి పెద్దలు కదండి. ఏవి డైరెక్ట్ యుద్ధాలే. అందరూ ప్రతి ఇంట్లో అందరూ కిమ్ములే. కిమ్ అంటే ఎవడ? ఉత్తర కొరియా, నార్త్ కొరియా. అబ్బా ఇంగ్లీష్. ఉత్తర అంటే నార్తేనమ్మా. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అమ్మ ఎక్కడుందిరా అని అంటే మా మమ్మీయా అన్నాడట. మరి అమ్మే అలాగ ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కిమ్ములే, యుద్ధమే. వద్దు, యుద్ధ వాతావరణం వద్దు. కూర్చో,
టోబు, ఎత్తబడిన దేవుని చేయి దగ్గరికి వెళ్ళి ట్రైన్ యువర్ సెల్ఫ్, ప్రార్థన చెయ్యి, యుద్ధ నేర్పరితనం నేర్చుకో. 3, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చూడు. ఇవి నేర్చుకుంటున్నాడు యెఫ్తా. ఎవరు యెఫ్తా? రే అంజ కొడక అని పంపించి వేయబడినటువంటి, అన్నదమ్ముల చేత గెంటి వేయబడినటువంటి వాడు. టోబుకు పారిపోయి తనను తాను శిక్షణ ఇచ్చుకుంటున్నాడు. శిక్షణ ఎవరు ఇస్తున్నది? దేవుడు. దేవుడు శిక్షణ. అందుకే పేతురు అంటాడు ప్రభువుతో, ప్రభు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే వాడు మక్కలు ఎర్రగొట్టిమంటావా అని అడుగుతాడు. మక్కలు ఎర్రగొట్టడం కాదు, తొక్కలు తీయడం కాదు. ఎన్నిసార్లు మన్నించాలి ప్రభు అంటే 7 కాదు. ఇది ట్రైనింగ్ అంటే. అర్థమైందా? టోబండి, బొబ్బుల్లో ఒక టోబు ఉంది. ఏ టోబు? ఎత్తబడిన దేవుని చేయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే యు ట్రైన్ యువర్ సెల్ఫ్ అండ్ యు రిసీవ్ ద ట్రైనింగ్ ఫ్రమ్ జీసస్. ద ట్రైనింగ్, ద ట్రైనర్ అండ్ ద ట్రైనింగ్. ద ట్రైనర్ ఈజ్ జీసస్, ద ట్రైనీ ఈజ్ యూ. శిక్షణ తీసుకో. శిక్షణ ఇచ్చేవాడెవరు? ఎంత చక్కగా ఫస్ట్ యుద్ధానికి అన్ని యుద్ధ సామాగ్రిని యుద్ధానికి రెడీ చేయట్లేదు. యుద్ధ ట్యాంకర్లని బయటికి తీయండి, గుర్రాలు తీసుకురండి, ఒంటిలు తీసుకురండి, లేకపోతే ఏనుగులు తీసుకురండి, ఇన్ని బాంబులు ఉండాలి, ఇన్ని తుపాకీలు ఉండాలి, అవేమంటాం లేదు. ఫస్ట్ వాట్ ఈస్ డూయింగ్? సామరస్యంగా. అన్నదమ్ములు కూడా గొడవలు ఉన్నాయా? ఆస్తుల గొడవలు, కూర్చో మాట్లాడు. నేను సామర్లకోటలో పనిచేసినప్పుడు ఒక ఆవిడ, ఆ తండ్రి కనేసి ఆ ఆవిడతోటి కొద్దిగా సెపరేట్ అయిపోయి, ఎడబాటు అయిపోయి దూరంగా ఉంటున్నాడు. అమలాపురంలో ఉంటాడు. ఈవిడ స్టాఫ్ నర్సు. ఇద్దరు కొడుకులను పెట్టుకొని అన్నవరంలో ఉండేది. అయితే పెద్దోడు ఫాదర్ ట్రైనింగ్ అని వెళ్ళాడు. ఫాదర్ ట్రైనింగ్ 20 సంవత్సరాలు అవుతున్న ఫాదర్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆడు బుద్ధి మంచిది కాదు. ఓకే, తెరవలేదు. ఎన్నో కాంగ్రిగేషన్లు అటు ఇటు ఈ బోల్డ్ తిరిగిసాడు. చిన్నవాడు ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళిద్దరూ నిజంగా తండ్రి చూసి వదిలేసి వెళ్ళిపోయాడు కదా. నేనేం చేశానంటే, వాళ్ళు వచ్చారు, ఫాదర్ అండి, వీళ్ళిద్దరు పాపము అనాథలు అయిపోయారు, వీళ్ళు కొద్దిగా కోలుకునే వరకు నేను పై రూమ్లో ఉండండిరా, బాగా ఉండండి, ప్రేయర్ చేసుకోండి, కొన్ని రోజులు, ఒక వారం రోజులు నా దగ్గర ఉండండి అని చెప్తే, ఆ పిలిచిన రాత్రి ఆ కుర్రాడు ఫాదర్ ట్రైనింగ్కి వెళ్ళినాడు. సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి గెస్ట్ రూమ్ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు పడుకున్న దగ్గర నుంచి లేచి వెళ్ళి గడపెట్టేసుకున్నాడు. ఆ నైట్ నాకు నిద్ర లేదు, వాళ్ళ తమ్ముడికి నిద్ర లేదు. మొత్తానికి తలుపులు కొట్టి లక్కీగా తీసాడు. బయటికి తీసుకొని వచ్చి, కిందకు తీసుకొని వచ్చి, గుడి ముందు ఒక బెంచి ఉంటే దానికి కట్టేశాను. ఎందుకంటే ఇక్కడ చచ్చిపోతే నన్ను పిలుస్తారు కదా, ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాను. 3:30 కోడి కూసింది. ఓరి కోత, 3వ కోత కూసి, ఏ తల్లి చచ్చేటట్టున్నాను, ఏం చేసుకుంటే మళ్ళీ అంతే కదండి. మళ్ళీ ఏమున్నాయి, సో నన్ను తినేస్తారని చెప్పి బెంచికి కట్టి, వాళ్ళిద్దరూ ఆ తర్వాత మళ్ళీ నేను ఇటు వచ్చేయటం, రంగాపురం నుంచి మళ్ళీ అటే వెళ్ళాను కదా. వాళ్ళిద్దరూ, అన్న ఏం చేశాడంటే, ఈ ఫాదర్ ట్రైనింగ్కి వెళ్ళినాడు, మహా తెలివితేటలు ఉపయోగించి అమ్మ సంపాదించిన ఆస్తి ఒకటి వీడి చేత
తమ్ముడి చేత అమ్మ నా పేరు మీద పెట్టు అని అంటే వాళ్ళ అమ్మ అనుకుంది వీడు పెద్దోడు కదా, వీడు రేపు పొద్దున్న న్యాయంగా సమన్యాయంగా పంచి ఇద్దరు ఇది ఉంటారు అని, వీడు కూడా మా అన్నయ్య కదా, నాకు రేపొద్దున ఏ ఇబ్బంది ఉండదు, మా అన్నయ్య పేరు మీద పెడితేటి నా పేరు మీద పెడితేటి అని ఇచ్చేస్తే సంతకం పెట్టేశాడు. సో ఒకటి వాడి పేరు మీద రాయించుకున్నాడు కదా, అమ్మ చనిపోయింది కదా. మొత్తానికి ఏదైతే ఆవిడ పేరు వీడి పేరు మీద పెట్టారో ఇప్పుడు నాది అంటున్నాడు. ఏమంటున్నాడు? మా అమ్మ నాకు రాసి ఇచ్చేసింది అన్నాడు. వాడు కూడా సంతకం పెట్టాడు అంటాడు. వీడు సంగడి రాళ్ళు ఎత్తి సంపాదించేసిన ఆస్తి ఇది కదా. వాళ్ళిద్దరూ అమ్మ సమాధి దగ్గరికి ఇద్దరు పోటాపోటీగా, మీరు నమ్మరు, పువ్వులకి ఒక్కొక్కడు 3,000 4,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ముందు రోజు ఆడొచ్చేసి పువ్వులు అమ్మ మీద సమాధి మీద వేసి, ఫాదర్ అండి ప్రార్థన చేయండి అన్నాడు. వెళ్ళాను, ప్రార్థన చేశాను. మరుసటి రోజు తమ్ముడు వచ్చాడు, ఆడు పువ్వులు తెచ్చాడు. ఏట్రా ఇది? అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి, ఇద్దరు మీరేదో కష్టపడి సంపాదించింది అయితే కాదు, ఇద్దరు ఆ సమాధి దగ్గర చెప్పాను, మీరు నమ్మండి నమ్మకండి, సమాధి దగ్గర వాళ్ళు అలంకరించింది. అన్నని సంతోషపెట్టడానికి ముందు రోజు వెళ్ళాను, తమ్ముడిని సంతోషపెట్టడానికి వెళ్ళాను. నేనేమన్నానంటే, మీరిద్దరూ నన్ను పిలిచారు, ప్రార్థన చేయించారు, కానీ మీ అమ్మ సంతోషంగా ఉందనుకున్నారా? నువ్వు ఇన్ని పువ్వులు తెచ్చేసావని నిన్ను చూసి సంతోషపడిందా, లేకపోతే నువ్వు ఇన్ని పువ్వులు తెచ్చావని సంతోషపడిందా? ఏమున్నా ఇద్దరు సరి సమానంగా పనిచేసుకోండి, గొడవలొద్దు. ఈడంటాడు మా అమ్మ నాకు రాసిద్దు. పిచ్చి పెదవా, మీ అమ్మ నీకు రాసింది. ఆ రోజు వాడికి నమ్మాడు వాడు నిన్ను నమ్మాడు, అన్నయ్య కదా మోసం చేయడు కదా అని నమ్మాడు. కానీ నువ్వు ఈరోజు నాకు మా అమ్మ ఇచ్చింది, మా అయ్యి ఇచ్చాడంటే రేపు పొద్దున్న అడుగుతాడు, నువ్వేం చేస్తుండేవాడివి అని అంటే వాళ్ళని దగ్గర నువ్వేదీ చేయకుండా నువ్వు ఎలా ఆ ఆస్తిని సంపాదించేసుకున్నావు. సో ఇవన్నీ చెబితే అన్న దట్ ఈడియట్ ఏం చేశాడు తెలుసా? తమ్ముడికి కోర్టు నోటీసులు పంపించాడు. చూసారా? ఏది టోబు? ఎత్తబడిన దేవుని చెయ్యి దగ్గర ట్రైనింగ్ ఏది? ఎత్తబడిన దేవుని చెయ్యి దగ్గర ట్రైనింగ్ ఏది? ఈడొచ్చి ఇదన్నాడు. నేనేమన్నా నా దగ్గరకు వచ్చాన్నాడు, నేను ఇప్పుడు ఎల్ఎల్బి సెకండ్ ఇయరే, నేనేమన్నాను తెలుసు, నువ్వు చీటింగ్ కేసు వేయి అన్నాను. మరేం చెప్తా? నువ్వు చీటింగ్ కేసు వేయి, మా అమ్మని ఆస్తిని రాజించేసుకున్నాడని. దేవుని బిడ్డలారా, అన్నదమ్ములారా, అత్త కోడళ్ళలారా, భార్య భర్తలారా, డైరెక్ట్గా యుద్ధం వద్దు. సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయి. అదే చేశాడు. కండబలం ఉంది, వెనక జనం ఉన్నారు, సైనికులు లాంటి ఎలాంటి వాళ్ళు ఉన్నారు, పెట్లు తీసిన వాళ్ళు ఉన్నారు కదండి. అటువంటి వాళ్ళు ఉన్నా ఫస్ట్ ఏం చేశాడు యెఫ్తా? శాంతిగా సామరస్యంగా పరిష్కరించుకుందాం పంపించాడు. ఎందుకు మా భూభాగాన్ని ఆక్రమిస్తున్నారు? మా వలన ఏమైనా తప్పుందా? తప్పుంటే మేము క్షమాపణ అడుగుతాం. దయచేసి మా భూభాగాన్ని వదిలి మీ భూభాగంలోకి వెళ్ళిపోండి అని చర్చలు జరిపారు. దేవునికి స్తోత్రం. అదే ఫాదర్ గారు ఇలగలగా అన్నారు, అంటే దోశ వేసేయని అంటే ఆపేయని. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సైడ్ నైట్ 11 వరకు వెళ్తుంటుంది వాక్యం, కానీ మూసేస్తానులేండి, అయిపోయింది. దేవునికి స్తోత్రం. సో ఇదే ఆర్సీఎం సంఘంతో వచ్చింది. పోనీ ప్రజలు ఆలకెత్తున్నారు, బాగా ఆలకెత్తున్నారు, 2 ముక్కలు ఇంకా చెప్పొచ్చాను, కానీ ఫాదర్ అట్లేసి ఎత్తుంటాడు ఇలాగా. నేనైనా అదే చేస్తాను, ఇలాగెళ్ళి అంటే ఆపి అని. కానీ ఎంత చక్కని వాక్యం మళ్ళీ ఉంటుందా?
ఆయన భోజనాలు ఉన్నాయి కదా, ఆ తిండి యథో తిండి ఎప్పుడు తింటేటి 2 మాటలు ఆలకించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి తోబుకు వెళ్ళిన వాడు ఎంతో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు చూడండి. ప్రార్థన చేశాడు, యుద్ధంలో నైపుణ్యాలను నేర్చుకుంటున్నాడు తన్ను తాను దేవుని సన్నిధిలో. 3వది, ఏ సమస్యనైనా ఫస్ట్ సామరస్యంగా శాంతిగా చర్చల ద్వారా విజయం సాధించవచ్చు అని శాంతి కోసం సామరస్యత కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఫ్యామిలీస్ ఎందుకు అన్ని గొడవలు, అన్ని కొట్లాట్లు, ఇన్ని కోర్టు కేసులు, ఇన్ని జరుగుతున్నాయనంటే అందుకే జడ్జి విడాకులు తీసుకున్న 2 భార్యాభర్తల్ని ఆఖరి అవకాశంలో కూడా అంటాడు, బయటికి వెళ్ళి మాట్లాడుకొని రండి అని పంపిస్తాడు. దేవుని బిడ్డలారా, నా దేవుని బిడ్డలారా, టోబుకు వెళ్తే నువ్వు యుద్ధానికి కాలుదువు. టోబులో ఉంటే నువ్వు సామరస్యంగా శాంతిగా ఏ సమస్యనైనా పరిష్కరించుకుంటావు. సో టోబు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే నలుగురితో బంధం ఎలా పెంచుకోవాలి, నలుగురితో ఎలా రిలేట్ అవ్వాలి, నలుగురితో ఎలా జీవితం బంధం పెంచుకొని ముందుకు నడవాలి. చూసారా, అక్కడ అన్నదమ్ములు మహా అయితే 9 గెంటేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 40 మంది ఆడి చుట్టూ ఉన్నారు. ఆ 40 మంది కాస్త 400 మంది అయ్యారు. ఆ 400 కాస్త 40,000 మంది అయ్యారు. ఎంత సైన్యం తయారయ్యింది. అది ఈయన శక్తిని చూసా లేదు, మంచి బంధం పెంచుకుంటున్నాడు. అర్థమైందా? నలుగురితో రిలేట్ అవ్వడం నేర్చుకో. ఈ రోజుల్లో ఈ ఆధునిక సొసైటీలో మనుషులు అత్యంత ఘోరంగా విఫలమవుతున్నది, ఫెయిల్ అవుతున్నది దేంట్లో తెలుసా? రిలేషన్షిప్లో. ఏంటండి? రిలేషన్షిప్లో. ఫోన్తో టచ్లోనే ఉన్నారు, కానీ మనుషులతో టచ్లో లేరు కదండి. మంచి సంబంధాలు ఎక్కడున్నాయి చెప్పండి? నలుగురిని కలుపుకునే విధానం, అందులో ముఖ్యంగా అమ్మా తల్లులు మీకు అసలు లేదు. నలుగురిని కలుపుకొని వెళ్ళడం, అత్తమామలు కలుపుకెళ్ళడం, ఆడపడుచులను కలుపుకొని వెళ్ళడం, లేకపోతే మరిదుల్ని బావల్ని కలుపుకొని వెళ్ళడం, అందరిని కలుపుకొని వెళ్ళాలి. అదే బంధం, అదే కుటుంబం. ఒంటరిగా టోబుకు వెళ్ళిన వాడు 1000 సైన్యాన్ని ఎలా సంపాదించాడు? ఏంది? తొడబలం ఉందనా, పిక్కబలం ఉందనా, కండబలం ఉందనా? వాడిని చూసే వచ్చారు కాదు, వాళ్ళతో రిలేట్ అయ్యే విధానం. ఏమండి బాగున్నారా? ఏమమ్మా బాగున్నారా? మొన్న మా ఊరు వెళ్తే ఈ దమ్ములు పట్టిన దగ్గర మా అన్నయ్య మా పెద్దమ్మ కొడుకుతోటి గొడవ అయ్యింది. వాళ్ళిద్దరికి గొడవ అయ్యింది వాటర్ కోసం. నాకు ఆ తర్వాత చెప్పాడు, ఇలాగన్నాడు ఇలాగన్నాడు. ఓకే, మొన్న వెళ్ళి మా పెద్దమ్మ కొడుకు ఎదురైతే గంటన్నర సేపు అలాగిద్దరు మాట్లాడితే ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య అంటాడు, వీడు శత్రువులతో కూడా మాట్లాడుతాడు అన్నాడు. నీకు శత్రువు, నాకు శత్రువు. వీడు మంచి వాళ్ళతో మాట్లాడతాడు, చెడ్డోళ్ళతో మాట్లాడతాడు. మరి మనిషిని కోల్పోతావా? మనిషిని కోల్పోతామండి. దేవుని బిడ్డలారా, నలుగురితో రిలేట్ అవ్వడం నేర్చుకో. ఒంటరిగా టోబుకు వెళ్ళినటువంటి యెఫ్తా 1000 సైన్యంతో తిరిగి వస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? సత్సంబంధం.
నువ్వు పిలిస్తే ఊరు పలకాలి. నిజం. మా అన్నయ్య ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు వెళ్ళి చెప్పుకు రారా అని మా అమ్మ అంటే నువ్వు వెళ్తేనే వస్తారన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీతో ఎవరితో నీకు సంబంధాలు లేవు. నేను ఫోన్లో కుర్రోళ్ళకి ఇది సమస్య అంటే మొత్తం వచ్చేవారు. ఎప్పుడూ ఊర్లో లేను. నిజం. 8 సంవత్సరాల వయసులోనూ బోర్డింగ్లో పడేశారు. అప్పటికి ఇదే తిండి, ఇదే నాకుడు. అంటే అంత చిన్న వయసు కదండి. చాలా రుచిగుంటుంది ఇది. ఎప్పుడు ట్రై చేయండి. ఓకే, దేవునికి స్తోత్రం. చిన్న టేస్ట్ ఉంటుంది కదమ్మా, అందరం మింగినోళ్ళమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చీ అంటున్నారు, అందరూ మింగినోళ్ళే. అది మింగని బాడీ ఏది? ఈవెన్ డాక్టర్ స్టెతస్కోప్ వీపుల మీద పెడతాడు కదా, ఆయనే మింగినోడే. ఓకే, దేవునికి స్తోత్రం. హౌ యు రిలేట్? టోబుకెళ్ళి నలుగురిని ఎలా సంపాదించుకోవాలో నేర్చుకున్నాడు. నలుగురు బలం ఎలా సంపాదించుకోవాలో నేర్చుకున్నాడు. ఎందుకండి ఈ రోజుల్లో ఎవడో నాకొద్దని ఎందుకంట? నేను మొన్న ఒక స్టేటస్ పెట్టాను. నలుగురు మనం చచ్చినప్పుడు నలుగురు మొయ్యని వాళ్ళు లేకపోతే ఎందుకంటే ఆ బ్రతుకు? ఎందుకా బ్రతుకు కదా? నేనుంటే చాలు, నాకు అది ఉంది, ఇది ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది అని అనుకోకు. సాయంత్రం పూసిన పువ్వు మరుసటి రోజు గుడిలోకి వెళ్తుందో శ్మశానంలోకి వెళ్తుందో తెలియదు అని చక్కగా మంచి సందేశం పెట్టా. మంచి స్టేటస్లు ఈ మధ్యన స్టేటస్లు వచ్చాయి. ఏంటి స్టేటస్లా? అందరూ సెల్ఫీలు పెట్టకండి, మంచి మాట పెట్టండి. అవతల వాడు చదివినప్పుడు చాలామందికి ఆ అలవాటు ఉన్నది. ఇప్పుడు స్టేటస్లు చదివే అలవాటు. మంచి సందేశం పెట్టండి, మంచి సందేశం పెట్టండి. స్టేటస్ పెట్టడం వలన నేను స్టేటస్ పెట్టాను, అది చూసినటువంటి వెంగాపురం ఫాదర్ చదివి, ఫాదర్ చాలా చక్కని సందేశాత్మక మాటలు ఈ మధ్యన పెడుతున్నారు అని అభినందిస్తూ, మీరు బొబ్బులు వస్తున్నారట, మధ్యాహ్నం భోజనానికి రండి అన్నారు. అలాగే ఫాదర్, చాలా కాలం అయింది కదా వస్తానంటే కోడి కోసి భోజనం పెట్టారు. స్టేటస్ ఏం తెచ్చింది నాకు? స్టేటస్ ఏంటి ఇచ్చింది? నాటుకోడి. స్టేటస్ ఏమి ఇచ్చింది నాకు? నాటుకోడి పులుసు. అందులో మళ్ళీ నేను ఎక్కువ తోపు తింటానని తెలుసు కదా మా కుక్కి. తోప కూడా ఉండి చాలా రోజులు అయింది, సంవత్సరంన్నర అయిపోయింది తోప లేక. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా, నలుగురిని కలుపుకొని వెళ్ళు, నలుగురితో బంధం పెంచుకోవడం నేర్చుకో. ఒరే అంజ కొడక అని గెంటి వేయబడినటువంటి, ఒంటరిగా ప్రయాణం సాగించినటువంటి యెఫ్తా వేల సైన్యాన్ని సంపాదించుకున్నాడంటే, అలా పిలిస్తే వచ్చి తోలు తీసి తొక్క తీసి మక్కలు ఎరగొట్టి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు జనాలు ఆయన చుట్టూ. అంటే అర్థం ఏంటి? సత్సంబంధాలు, బంధం పెంచుకో. ఫస్ట్ రిలేట్ అవు. ఈరోజు ఎవడం ఎవడికి వద్దన్నట్ట మూతి ముడుచుకొని బతుకుతున్నారు కదా. ఎవడెవడో తెలియదు, ఎటుదో తెలియదు. కుటుంబాల మధ్య రిలేషన్షిప్స్ లేవు, అన్నదమ్ముల మధ్య మరి రిలేషన్షిప్ లేవు. ఒక ఆయనకి నేను మెసేజ్ పెట్టాను, ఒక టీచర్కి, ఏమంటే మీ తమ్ముడి నెంబర్ పంపిస్తారా అని అడిగి పంపించాను. నిజంగా ఈ మధ్య జరిగింది.
కెన్ యూ సెండ్ యువర్ బ్రదర్స్ నెంబర్ హూ ఇస్ ఇన్ వైజాగ్ అని పెడితే నెంబర్కి రెస్పాన్స్ లేదు ఆ మాస్టర్ గారిది. అంటే అర్థం ఏంటి? సంబంధాలు లేవు వాళ్ళిద్దరి మధ్య. మా ఇద్దరి మధ్య ఉంది, కానీ ఎప్పుడైతే నెంబర్ అడిగానే నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నాతోటి జట్టు, నా శత్రువు మిత్రుడు నాకు శత్రువు, అలాగైపోయింది. టోబులో ఉంటే నలుగురిని సంపాదించుకుంటావు. ఏంటండి? టోబులోకి వెళ్తే నలుగురిని సంపాదించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా అదంతా ఆ సన్నివేశాన్ని కొంత తొందరలో ముగించేస్తాను. చర్చలు జరిపిన వాళ్ళు ఇంకా యుద్ధానికి కాలు దువ్వుతుంటారు అమ్మోనీయులు. అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు, నా ప్రయత్నాలన్నీ నేను చేశాను, నేను యుద్ధానికి రెడీ అవుతున్నా, యుద్ధానికి నేను మహాసూరుడిని, నాకు సైన్యం ఉంది, కానీ ఈ గెలుపు నీ వల్లే రావాలి. థ్యాంక్స్ అమ్మా. ఆ బిడ్డకి గట్టి చప్పట్లు కొట్టాడు. మీరు ఎలాగా నీరెవరు ఇచ్చిన వాళ్ళకేం చప్పట్లు కొట్టాలి కదా. ఎందుకంటే దాని నుంచి దేవుని బిడ్డలారా. అప్పుడు అంటాడు యెఫ్తా దేవునితో, ప్రభు, నేను నా ప్రయత్నాలన్నీ నేను చేశాను, ఇదిగో రక్తపాతం జరగకూడదని, యుద్ధాలు జరగకూడదని, ప్రాణ నష్టం జరగకూడదని, యుద్ధాలు జరిగితే పేదవాళ్ళు అయిపోతారని, ఇవన్నీ ఆలోచించి చర్చలు జరిపాను, అన్నీ చేసిన వాళ్ళు ఇంకా ఇదవట్లే, యుద్ధానికి వెళ్తున్నాం, కానీ ఆ యుద్ధం నీ వల్లే మేము గెలవాలి అని చెప్పి ఏమంటాడంటే, ప్రభు, నేను యుద్ధంలో విజయం సాధించుకొని వస్తే నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళని నీకు బలిగా సమర్పణ చేస్తానని దేవునికి వాగ్దానం చేసి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధం గెలుచుకొని వస్తుంటే ఎదురుగా తన కుమార్తె ఎదురయ్యింది. ఎవరయ్యాని? అప్పుడు అంటాడు, అమ్మా, నేను దేవునికి వాగ్దానం చేశాను, ఇలా బలిగా ఇస్తానని, నా కర్మకాలి నువ్వే ఎదురయ్యావు, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి అని అంటే, అప్పుడు ఆ రోజుల్లో యూదా కన్యలు ఏంటంటే పెళ్ళి అవ్వకుండా తన స్త్రీతత్వం అంకితం అవ్వకుండా చచ్చిపోతే దాన్ని అపచారం కింద చూసేవారు. సో అప్పుడు ఆవిడ వెళ్ళి తన కన్యత్వాన్ని దేవునికి సమర్పణ చేసుకొని, తనను తాను సమర్పణ చేసుకొని అప్పుడు తిరిగి వచ్చి అంటది, నాన్న, నేను అడిగిన గడియలు పూర్తయ్యాయి, నన్ను నేను సమర్పణ చేసుకొని యోధా స్త్రీగా, సంపూర్ణ స్త్రీగా నన్ను నేను దేవుని సన్నిధిలో పెట్టుకున్నాను, మలుచుకున్నాను అని చెప్పి ఇదిగో వచ్చేసానంటే, అప్పుడు ఆ కుమార్తెను బలిగా దేవునికి సమర్పణ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోవాలి. టోబులోకి వెళ్ళిన వాడు ఏమి నేర్చుకోవాలి? దేవుడికి ఇచ్చిన ప్రమాణాలు నిలబెట్టుకోవాలి. ఏంటి ఆ ప్రమాణాలు? గుండిచ్చేస్తాను, మొక్కులు కదా ఇవే కదా, అది టెంకాయ కొడతాను, అవన్నీ కాదు. అవన్నీ ఓకే, దేవుని మాట ఇచ్చాడు. తలెత్తాను అని మొక్కుకున్నది ఏమో తలవటం లేదు అని బాధపడిపోతారు. టెంకాయ కొడతాను, అయ్యో కొట్టలేదు అని బాధపడిపోయి అవి చేయలేని బాధపడితే ఇంకా బోల్డ్ ప్రమాణాలు చేశారు. ఏంటి ఆ ప్రమాణాలు? భార్యాభర్తల ప్రమాణాలు. ఎవరి దగ్గర చేశావు?
కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను ప్రభు నువ్వు చూస్తున్నావు కదా, నీ సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను అంటే దానికి అర్థం ఏంటి? భార్యకి చేస్తున్న ప్రమాణమా, దేవునికి చేస్తున్న ప్రమాణమా? దేవుని సన్నిధిలో భార్యకి చేస్తున్న ప్రమాణం అంటే దేవునికి చేస్తున్నట్టే కదా. మరి ఏది నిలుపుకునేది? ఏది? యెఫ్తా దేవుడికి చేసిన వాగ్దానాన్ని, దేవునికి చేసిన ప్రమాణాన్ని తన కూతురు అని చెప్పి తూచ్ ఇది అయిపోయింది, లేదు మా అమ్మాయి ఎదురొచ్చింది, ఇంకెవరు అమ్మాయి అనేది ఇచ్చిద్దును అని మార్చాడు మాట. టోబుకి వెళ్ళిన వాళ్ళు, ఎత్తబడిన దేవుని చేయి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? మాట నిలబెట్టుకుంటారు. చక్కని మాటను నిలబెట్టుకుంటారు. నువ్వు మాట ఇచ్చావు కదా నీ భార్యకి, నిలబెట్టుకో. నీ భర్తకు నువ్వు మాట ఇచ్చావు కదా, నిలబెట్టుకో. నువ్వు దేవునికి మాట ఇచ్చావు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులా, ఈ దీపకుని ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు, ఈమె ప్రకాశపుత్రికకు జీవింపవలెను. మీరు పిశాచుని త్యజించుచున్నారా? తలకాయ ఊపాం కదా, తాటికాయలాగా ఊపలేదా? దాని క్రియలను విడిచిపెడుతున్నారా? మన ఆర్సీఎం జ్ఞానస్నానాలు ఇచ్చినప్పుడు గొప్ప కామెడీగా ఉంటుంది. ప్రొటెస్టెంట్ వాళ్ళే బాగుంటాయి, చక్కగా తీసుకెళ్ళి విడిచిపెడుతున్నారా అని అంటే ఈ పక్క వాళ్ళు చెప్పు, మాకు ఈ కామెడీ ఒకటి ఎక్కువ, చెప్పు విడిచిపెట్టాడట చెప్పమంట, పక్క ఆడికి చెప్పండి, నువ్వు వదిలేస్తావని చెప్పరా, నేను వదలడానికి అన్న అర్థం అనమాట. మీకు తిరుసభ నుండి ఈ బిడ్డకు ఏమి కోరుచున్నారు అని అంటే అర్థం ఏంటి? అవి తీసుకున్న వాళ్ళు చెప్పరు, జ్ఞానస్నానం తీసుకోండి, ఆ పక్క వాళ్ళు జ్ఞాన గొప్ప కామెడీగా ఉంది. అందుకే మన విశ్వాసం కూడా కామెడీగా అయిపోయింది. నిజమైన విశ్వాసం లేదు. నిజం ఇంకా అలా బలకర్లాగా ఉండిపోయాం, ఇంకా గోధుమల దగ్గర ఉండిపోయాం, ఇంకా నూనెల దగ్గర ఉండిపోయాం, ఇంకా జొన్న పిండి దగ్గరే ఉంది మన విశ్వాసం. ఏది నీ కమిట్మెంట్? ఏది నీ స్త్రీ సభకి, నీ దేవునితో కమిట్మెంట్ ఏది? నువ్వు ఒక విశ్వాసగా, మంచి విశ్వాసగా జీవిస్తానని మాట ఇచ్చావు, ఎక్కడ నిలుపుకుంటున్నా? ప్రతి సంఘంలో తప్పులు జరుగుతాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి. రోడ్డు మీదకి రావడం ఏంటి? ఏది మన విశ్వాసం? ఏది ఎక్కడుంది? దేవుని బిడ్డలారా, దేవునికి చేసిన ప్రమాణాన్ని యెఫ్తా నిలబెట్టుకున్నాడు. ఇది వాస్తవం. కన్న కూతురు ఎదురుగా వస్తుంది, గుండె పిండేసే సన్నివేశం అది. నా కుమార్తె ఎదురు వస్తుంది, ప్రభు నీకు మాట ఇచ్చాను, అమ్మా దేవునికి మాట ఇచ్చాను, అంచె కొడకాని నన్ను, అన్నదమ్ములు నీ చిన్నానులు పెదనానులు నన్ను గెంటి వేస్తే టోబుకు వెళ్ళి నా దేవుని యందు నేను శిక్షణ తీసుకొని, ఎవరైతే నన్ను గెంటి వేశారో అదే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి మోకరించి నువ్వే బలవంతుడివి, మహాసూరుడివి అని చెప్పి నన్ను దేవుడు లేవనెత్తాడు. ఈరోజు అమ్మోనీయులతో యుద్ధం జరిగి నేను విజయుడే వస్తున్నాను. ఈ విజయానికి కారణం ఆయనమ్మ. నా ఎదురుగా వచ్చిన వాళ్ళని నేను దేవునికి ఇస్తానని వాగ్దానం చేశాను తల్లి అంటే, ఆ కుమార్తె కూడా, నాన్న నువ్వు విశ్వాసికి ఓడిపోకూడదు, నీ విజయం కోసం నన్ను బలిచ్చేస్తావా, నీ పేరు కోసం నన్ను బలిస్తావా అని అనలేదు. నాన్న నువ్వు విశ్వాసిగా ఓడిపోకూడదు అని చెప్పి
అయితే యోధా స్త్రీగా నన్ను నేను దేవునికి నా కన్యత్వాన్ని అంకితం చేసుకొని నేను వస్తానని చెప్పి వెళ్ళి తనను తాను దేవునికి అంకితం చేసుకున్న రోజులన్నీ కూడా దేవునితో గడిపి అప్పుడు కొండల లోయల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత చదవండి, సీరియల్లే కాదు, బైబిల్ చదవండి. ఇంత వాక్యం నేను ఎలా తీయగలుగుతున్నాను? వాక్యం చదువుతున్నాం కాబట్టి చదవండి. ఆర్సిఎం సంఘస్థులారా, రోమన్ క్యాథలిక్ సంఘస్థులారా, చదవండి. చదివితే అప్పుడు నాన్న వచ్చానంటే బలిగా తన కుమార్తెను ఇచ్చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిన ప్రమాణాన్ని, వాగ్దానాన్ని నిలబడి మంచి విశ్వాసగా బ్రతుకుతాను. పిశాచిని విడిచిపెడుతున్నావా అని అడిగితే గురువు విడిచిపెడుతున్నా. దాని క్రియలను విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతున్నా. దాని తంత్రాలను విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతున్నాను. మాట ఇచ్చావే, నీ భార్యకి మాట ఇచ్చావు కదా, కష్టంలోను, సుఖంలోను, బాధలోను, వ్యాధిలోను. మరి విడాకులు ఏంటి? మళ్ళీ వాగ్దానాలు కదండి అవి, దేవునికి చేసిన ప్రమాణాలే కదా. అంటే నిలబెట్టుకోవాలా లేదా? యెఫ్తా నిలబెట్టుకున్నాడు. యెఫ్తా నిలబెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, నిరాశలో, నిస్పృహలో, నిరుత్సాహంతో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి? దేవుని దగ్గర కనకండి. ఇప్పుడు ఈరోజు మాట అంతా టోబు. ఏంటి టోబు? టోబు అంటే ఎత్తబడిన దేవుని చెయ్యి. ఎత్తబడిన దేవుని చెయ్యి. అక్కడికి ఎత్తబడిన దేవుని చెయ్యి దగ్గరికి వెళ్తే ఆయన చెయ్యి ఎత్తడం కాదు, మన జీవితాలే పైకి ఎత్తుతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు యెఫ్తా జీవితం నుండి మనం నేర్చుకుందాం. నిర్దాక్షిణ్యంగా మనసును గాయపరిచి ఆస్తి ఇవ్వవలసి వస్తుందని చెప్పి, పంచవలసి వస్తుందని చెప్పి అంజు కొడకాన్ని పంపించేశారు. ఏమని పంపించారు? వేశ్య కొడుక అని పంపించి వేయబడిన యెఫ్తా టోబుకు వెళ్ళి విజయుడై తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన దేవుని వాక్కు ప్రభువే ఈరోజు మనతో మాట్లాడాడు. ఆ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మోకరించండి. చివరి ఆశీర్వాదం పొందు. Benediction. Bless. అందరూ చేతులు జోడించండి. ఇప్పుడు గురువు ప్రభువును పైకెత్తి దీవిస్తారు. వాక్యం వలన కొద్దిగా సమయం ఎక్కువైంది కాబట్టి చివరి ఆశీర్వాదం పొందుకుందాం.